Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the mystery of matter chapter, introduction and classification of matter. This is the subject chemistry. Now we will start our video. See here, mystery of matter, introduction. Every day we come across different things like animals, plants, human beings, water, chairs, books, cars, etc. Every day we come across different things like animals, plants, human beings, water and etc. మనం ప్రతిరోజు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సందర్భాలలో మనము అన్ని రకాల థింగ్స్ని మనము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, చైర్ కావచ్చు, బుక్ కావచ్చు, కార్ కావచ్చు, పెన్ను కావచ్చు, బైసికల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనము ఎన్నోసార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. విచ్ మే బీ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. మరి మనం అబ్జర్వ్ చేసే దాంట్లో లివింగ్ థింగ్స్ ఉంటాయి మరియు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. మరి అన్నీ చూసినటువంటి థింగ్స్ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. వాటి యొక్క ప్రాపర్టీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వేరీ ఇన్ సైజులో కావచ్చు, షేప్ దాని యొక్క షేప్లో కావచ్చు, అండ్ ఆరిజిన్లో కూడా కావచ్చు. ఇట్లా ప్రతి థింగ్ అనేది దానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీ ఉంటుంది. డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే మనము అబ్జర్వ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ వన్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. See here, materials, classification of materials. Let us name some objects around us. మనం చుట్టూ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చాలా ఆబ్జెక్ట్స్ అనేటివి మనకు కనిపిస్తుంటాయి. ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, చైన్స్, టేబుల్, వాటరు, పేపర్, ఎయిర్, ఇట్లా చాలా ఆబ్జెక్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ డే టు డే లైఫ్లో మనకి ఇన్ఫైనైట్ ఎన్నో వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. హౌఎవర్ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ మెయిన్గా లివింగ్ థింగ్స్ మరియు నాన్ లివింగ్ థింగ్స్గా మనం వీటిని క్లాసిఫైడ్ చేయొచ్చు. అంటే ప్రాణం ఉన్నటువంటివి, ప్రాణం లేనటువంటివి, అంటే జీవం ఉన్నటువంటివి, జీవము లేనటువంటి లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్గా మనము వీటన్నిటిని కూడా మనము మెయిన్గా క్లాసిఫై చేయొచ్చు. ద నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్స్. ఈ నాన్ లివింగ్ థింగ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవి దేంతో తయారవుతాయి? వైడ్ రేంజ్ ఆఫ్ ఎన్నో రకాల మెటీరియల్స్తో మనకు అవైతే తయారు కావడం అయితే జరుగుతుంది. మరి ఈ నాన్ లివింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ద సబ్జెక్ట్ ఆఫ్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ దీస్ మెటీరియల్స్. మరి ఈ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్స్ ఈ మెటీరియల్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్స్ వుడ్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, స్టీలు, మెటల్స్, లెదరు, కాంక్రీటు, కాటన్ ఎట్సెట్రా. ఇట్లాంటి అన్ని నాన్ లివింగ్ థింగ్ మెటీరియల్స్ గురించి మనకి ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? కెమిస్ట్రీ అనే సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి దీస్ మెటీరియల్స్ అనేటి దాని యొక్క ప్రాపర్టీస్ ఆధారంగా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కో రకమైనటువంటి ప్రాపర్టీని అయితే మనకి కలిగి ఉంటుంది అని మనము అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మనం మెయిన్గా కొన్ని రకాల అబ్జర్వేషన్ కనుక చేసినట్టయితే ఇక్కడ సాల్యుబిలిటీ ఇన్ వాటర్ అంటే ఏంటిదండి? తీసుకున్నటువంటి థింగ్ అనేది, తీసుకున్నటువంటి మెటీరియల్ అనేది మనకి వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, కరుగుతుందా లేదా అనే దాని ప్రకారం కూడా ఒక క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెటీరియల్స్ సాల్యుబుల్ అయితే వాటర్లో? సాల్యుబుల్ ఇన్ వాటర్ అయ్యేటి కామన్ సాల్ట్, మనము రోజు ఉపయోగించేటువంటి కామన్ సాల్ట్ సాల్యుబుల్ అవుతుంది. షుగరు, కాపర్ సల్ఫేట్ ఫార్ములా CuSO4, ఇది కూడా మనకి వాటర్లో ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుంది. పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం KMnO4,
పొటాషియం పర్మాంగనేట్ ఫార్ములా KMnO4, కాపర్ సల్ఫేట్ ఫార్ములా CuSO4. ఇవి మనకి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. వెనిగర్ CH3COOH, ఎసిటిక్ యాసిడ్ని మనం వెనిగర్ అంటాం. దీని పేరు ఎసిటిక్ యాసిడ్. దీన్ని మనము వెనిగర్ అని చెప్తాం. ఇది కూడా మనకి వాటర్లో ఏమవుతుంది, సాల్యుబుల్ అవుతుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా CO2, ఆక్సిజన్ ఫార్ములా O2. ఇవన్నీ కూడా మనకి ఎందులో సాల్యుబుల్ అవుతున్నాయండి, వాటర్లో సాల్యుబుల్ అవుతున్నాయి. మరి వాటర్లో సాల్యుబుల్ కాని వాటిని మనం ఏమంటామంటే ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్తాం. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాక్ పౌడర్, సాడస్ట్ రంపపు పొట్టు కానీ, సల్ఫర్ ఓన్లీ సల్ఫరు, వ్యాక్స్ మైనము, నైట్రోజన్ ఇవన్నీ కూడా మనకి వాటర్లో సాల్యుబుల్ కావు. చూడండి ఇక్కడ ఆక్సిజన్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, కానీ నైట్రోజన్ గ్యాస్ అనేది వాటర్లో సాల్యుబుల్ అనేది కాదు. ఇది ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్. ఇట్లా మనకు వాటి యొక్క ప్రాపర్టీస్ ఆధారంగా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అపియరెన్స్. బేస్డ్ ఆన్ ద అపియరెన్స్ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ is the lustrous, means second one is the dull. Lustrous is nothing but what here? The things, the materials which are having shining surface. అంటే తనమైన ఏ మెటీరియల్స్ అయితే షైనింగ్ సర్ఫేస్ ఉండి లైట్ పడినప్పుడు అవి షైన్ అవుతాయో వాటిని మనం ఏమనాలి, లస్ట్రస్ ప్రాపర్టీ అనాలి. జనరల్గా లస్ట్రస్ ప్రాపర్టీని మెటల్స్ అనేటివి కలిగి ఉంటాయి. మెటల్స్కి ఎగ్జాంపుల్ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు. అల్లాయ్ అంటే మిక్సింగ్ ఆఫ్ మెటల్స్, స్టీలు బ్రాస్ అనేది కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ని మనం అల్లాయిస్ అని చెప్తాం. ఇవన్నీ కూడా లస్ట్రస్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. మరి డల్, లస్ట్రస్ కాకుండా డల్గా ఉండేటి రబ్బర్ కావచ్చు, వుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డల్గా ఉండడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద అపియరెన్స్ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 2 types. ఫస్ట్ వన్ ఇస్ ద లస్ట్రస్, సెకండ్ వన్ ఇస్ ద డల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ లస్ట్రస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ అల్లాయిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డల్ మెటీరియల్స్ wood and rubber. Next, based on the hardness also we can classify it into materials. First one is the hard substances, soft substances. Already we know very well what are the examples of hard substances here. Metals and alloys, diamond, glass, these are the examples of hard substance. When we are observing the soft nature, fibers, next cotton, rubber, wax, clay, these are the examples of soft materials. Based on the hardness materials are classified into 2 types. Hard materials and soft materials. Hard materials examples metals, alloys అంటే మిక్సింగ్ ఆఫ్ మెటల్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ని కలిగి ఉంటాయి. దాన్ని అల్లాయిల్ అని చెప్తాము. ఒక్కోసారి దానికి నాన్ మెటల్ కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ డైమండ్, గ్లాస్ ఇవన్నీ కూడా హార్డ్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్, హార్డ్ మెటీరియల్స్కి. నెక్స్ట్ సాఫ్ట్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ ఫైబర్స్, కాటను, రబ్బరు, వ్యాక్స్, క్లే ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్కి ఎగ్జాంపుల్స్గా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. బేస్డ్ ఆన్ ద ట్రాన్స్పరెన్సీ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ అవర్ మెటీరియల్స్ 3 types. ట్రాన్స్పరెంట్, రెండోది ట్రాన్స్క్లూసెంట్, మూడోది అపక్యూ. ఆల్రెడీ తెలుసు ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిదంటే మనకు లైట్ లెసన్లో వస్తుంది. గ్లాసు, ఎయిర్ ఎగ్జాంపుల్స్, వాటర్, ఆయిల్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. అదే ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్కి ఆయిల్డ్ పేపర్, టిష్యూ పేపర్, మడ్డీ వాటర్, గ్రౌండ్ గ్లాసు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అపక్యూకి వుడ్, మెటల్స్, బ్రిక్, స్టోన్, మిల్క్, fruit juice, these are the examples of opaque materials. Based on the transparency also we have 3 types of categories. So transparent materials, next one translucent materials, third one is the opaque materials. Already examples also given. Next based on the density also we can classify it into materials to 2 types. Float on water, sink on water. ఫ్లోట్ ఆన్ వాటర్, సింక్ ఆన్ వాటర్. ఇక్కడ ఫ్లోట్ ఆన్ వాటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వుడ్ ఫ్లోట్ ఆన్ వాటర్, సాడస్ట్, ఆయిల్స్, ఐస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్
examples of materials which are float on water. Next, sink in water examples: iron, copper, silver, glass. These are the examples of which are sink in water, based on the density. If density is density of water is equal to 1. If substance density greater than 1, it will sink in water. D less than 1, it will float. ఓకే, తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ కనుక వాటర్ డెన్సిటీ 1 కాబట్టి 1 కన్నా ఎక్కువ డెన్సిటీ ఉంది అంటే అది ఎక్కడ ఉంటుందండి? సింక్ అవుతుంది. అదే వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటుంది, ఫ్లోట్ అవుతుందని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, these are the some types of classification of materials based on the density. Again, 2 types of float on water and sink in water. Okay, next video we will discuss in next topic. Okay, thank you.